ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 15. సద్గతి. జీవుడు మరణ సమయంలో స్మరించిన దానిని మరుజన్మలో పొందుతాడని శాస్త్రము. అందుకే పరీషన్ మహారాజు చివరి దశలో శుకుని నుండి భగవతము విని ఉత్తమగతి పొందాడు. అందుకే కాశీ వంటి క్షేత్రాలలో మరణించాలని ముసలితనంలో ఎందరో అక్కడికి చేరుతారు. సకల దేవతలు తానైన సద్గురుని సన్నిధిలో మరణించిన జీవులు కూడా తప్పక సద్గతి పొందుతాయి. అది ఎన్నో జన్మల పుణ్యఫలము. అందుకే సద్గురువులను జంగమ తీర్థాలు అంటారు. మద్రాసు నుంచి మానస సరోవరానికి బయలుదేరిన విజయానంద స్వామి దారిలో షిరిడీ వచ్చాడు. హరిద్వారు నుండి వచ్చిన ఒక సన్యాసి ఆ యాత్ర కష్టమని చెప్తే అతడా తలంపు విడిచాడు. తరువాత బాబా అతన్ని చూస్తూనే కోపంతో, ఈ దొంగ సన్యాసిని బయటికి గెంటండి, కష్టానికి వెరిచేవాడు సన్యాసే కాడు అన్నారు. అది విని విజయానందుడు సిగ్గుపడ్డాడు. 2 రోజుల తర్వాత అతని తల్లికి జబ్బు చేసిందని జాబొచ్చింది. వెంటనే అతడు ఇంటికి వెళ్ళటానికి బాబా అనుమతి కోరాడు. ఇంత మమకారం ఉంటే ఎలా సన్యసించావు? వసతగృహంలో ద్వారాలు బంధించి ఓర్పుతో జాగ్రత్తగా వేచి ఉండు. దొంగలు సర్వం దోచుకుపోతారు. ధనము శరీరము అశాశ్వతాలని గుర్తుంచుకో. సుఖాపేక్ష విడిచి నీ ధర్మంలో నిలువు. నీ పూర్వపుణ్యమే నిన్నిక్కడకు తెచ్చింది. భాగవతము శ్రద్ధగా పారాయణ చెయ్యి, కృతార్థుడవుతావు అన్నారు బాబా. అతడు ప్రయాణం మానుకొని లెండీలో పారాయణ పూర్తి చేశాక 6వ రోజున తన గదిలోనే బడేబాబా వడిలో ఒరిగి ప్రాణం విడిచాడు. సాయి అతని దేహాన్ని ఒకరోజు ఆగి సమాధి చేయమన్నారు. కారణము భక్తులకు అర్థం కాలేదు. అతడి మరణంలో ఏదో మోసముందని శంకించి పోలీసులొచ్చి వివరించారు. తరువాత మోసమేమీ లేదని నిర్ణయించి ఆ శరీరాన్ని సమాధి చేయటానికి అంగీకరించారు. విజయానందునితో సాయి చెప్పిన వసతి గృహము అశాశ్వతమైన దేహమే. యమదూతలే దొంగలు. ఆయన మోయమన్న ద్వారాలు ఇంద్రియాలు. మనసు పారాయణ ద్వారా భగవంతునిపై మనసు నిలిపి శరీరం విడవమనే బాబా చెప్పింది. అతడు తల్లిపై మమకారంతో చనిపోతే పతితుడైన సన్యాసిగా దుర్గతి పొందేవాడు. సాయి సన్నిధిని సద్వినియోగం చేసుకునేలా సాయియే చూసుకోవలసి వచ్చింది. హెచ్వి సాటే వద్ద ఉన్న మేగుడనే వంట బ్రాహ్మణుడు ఎప్పుడూ శివస్మరణ చేసేవాడు. అతని మేలు కోరి సాటే అతనిని షిరిడీ పంపాడు. దారిలో సాయి ముస్లిం అని ఎవరో చెప్పటంతో అతడు సంకోచిస్తూనే షిరిడీ చేరాడు. సాయి అతనిని చూసి ఉగ్రులై, ఈ వెధవను బయటికి గెంటండి, అతడేమో పవిత్ర బ్రాహ్మణుడు, నేను ముస్లిమును, ఇక్కడికొస్తే అతని ఆచారం మంటగలుస్తుంది అని కేకలేశాడు. సాయి సర్వజ్ఞతకు మేగుడు ఆశ్చర్యపోయాడే కాని తన శంక తొలగక షిరిడీ నుంచి వెళ్ళిపోయాడు. కానీ సాయి వెళ్ళగొట్టదలచింది అతని శంకనే కనుక త్వరలో అతని హృదయ పరివర్తన చెంది బాబా సాక్షాత్తు శంకరుడన్న విశ్వాసము పొంది మళ్లీ షిరిడీ చేరాడు. నిత్యము 4 మైళ్ళు నడిచి గోదావరి జలం తెచ్చి షిరిడీలోని దేవుళ్లకు అభిషేకం చేసి చివరకు మసీదులో సాయిని పూజించేవాడు. ఒకరోజు ఖండోబా ఆలయం మూసి ఉంటే అతడు తిన్నగా మసీదు చేరాడు. కానీ బాబా, ఇప్పుడా మందిరము తెరిచారు, వెళ్ళి పూజించిరా, నిత్యక్రమము ఎప్పుడూ మార్చకూడదు అన్నారు. అతడు వెళ్ళి చూసేసరికి ఆలయము తెరచి ఉంది. అలాగే ఒక సంక్రాంతికి సాయిని సాక్షాత్తు శివునిలా అర్చింపదలచి అతడు గోదావరి జలం తెచ్చాడు. నేను ఫకీరును, నాకు స్నానం తగదు అని ఆయనంత చెప్పినా వినలేదు. చివరకు సాయి తన తలను మాత్రమే అభిషేకించమన్నారు. కానీ అతడు భక్తావేశంతో హరహర మహాదేవ అంటూ నీరు వారిపై కుమ్మరించాడు. అయినా వారి తల మాత్రమే తడిసింది. అతడు తన గదిలో బాబా పటాన్ని కూడా పూజించేవాడు. ఒకరోజు తెల్లవారుజామున అతడు మెలకువగా కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు అతని మనోనేత్రానికి సాయి స్పష్టంగా గోచరించి అక్షింతలు చల్లి గోడ మీద త్రిశూలం గీచి అర్చించు అన్నారు. కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు. గది తలుపులు మూసే ఉన్నాయి. కానీ అతని పక్క మీద అక్షింతలున్నాయి. వెంటనే మేగుడు బాబాను దర్శించి ఆ విషయమై అడిగాడు. నేను స్పష్టంగా చెప్పాను కదా, నా మాటలు ఎప్పటికీ వ్యర్థం కావు. నేను ఇళ్లలో ప్రవేశించటానికి ఏ ద్వారాలు అక్కర్లేదు. నేను సర్వదా సర్వత్రా ఉన్నాను అన్నారు సాయి. వెంటనే అతడు తన గది గోడ మీద త్రిశూలం గీచి పూజించాడు. మరురోజే పూణే నుండి వచ్చిన ఒక భక్తుడు సాయికి ఒక శివలింగం సమర్పించాడు. సరిగ్గా అదే సమయానికి మేగుడు మసీదుకొచ్చాడు. సాయి శివలింగం అతనికిచ్చి, సాక్షాత్తు శివుడే వచ్చాడు,
సేవించుకో అన్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ సరిగ్గా అదే సమయంలో గదిలో సాయిని స్మరిస్తుండగా అతనికి ధ్యానంలో ఒక శివలింగం కనిపించింది. కొద్దిసేపటికి అలాంటి లింగమే మేగుడు తీసుకొచ్చాడు. నిత్యపూజ కూడా సద్గురు అనుగ్రహంతోనే సఫలమవుతుంది. మేగుడు 1912లో చనిపోయారు. సాయి ఆ శవాన్ని నఖశిఖ పర్యంతము నిమిరి అతడే అసలైన భక్తుడు అన్నారు. శవాన్ని తీసుకుపోతుంటే బాబా కూడా కొంత దూరం వెళ్ళి శవంపై పూలు చల్లి వచ్చారు. దానమయ్యాక ఆయన సామాన్యునిలా శోకించి తన ఖర్చుతో అందరికీ సంతర్పణ కూడా చేశారు. తరువాత అతడికిచ్చిన శివలింగాన్నే ఆయన గురుస్థానంలోని వేప చెట్టు కింద ప్రతిష్ఠించారు.